నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఎండాడ బీసీ కాలనీకి చెందిన 23 ఏళ్ల సంధ్య వివాహిత. తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్ళై 3 ఏళ్ళైంది. ఇంతలోనే దారుణం, ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన. కానీ తమ కూతురు ఆత్మహత్య చేసుకున్నంత పిరికిది కాదు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక అక్కడ ఎంత కష్టం లేకపోతే తను బలవంతంగా ప్రాణాలు తీసుకుని ఉంటుంది. ఖచ్చితంగా మాకు అనుమానాలు ఉన్నాయి. ఆ విధంగానే పోలీసులు కేసు దర్యాప్తు చేయాలని సంధ్య తల్లి అలాగే కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయి గురించి ఒక వివరాలు అడిగి తెలుసుకుందాం. ఎప్పుడైంది మా పెళ్ళి అమ్మాయికి? ఈ అమ్మాయికి 2023లో అయ్యిందండి పెళ్ళి. ఆగస్టు 26 పెళ్ళి అయింది. అక్కడ కూడా సంతోషం లేదు, కానీ మాకు ఏది చెప్పేది కాదు. మాట్లాడితే వాళ్ళకి డబ్బును పెట్టి మా కూతురుని ర్యాప్ చేశారు వాళ్ళు. ముందంతా కాలేజీ టైంలోనే దాని దగ్గర ఉన్న డబ్బు తినేసారు. పెళ్లి చేసుకుంటే ఇంకా వాళ్ళ దగ్గర ఆస్తుంది, లాగు పెట్టచ్చు అన్న దీని మీద చేసుకున్నారు. మేమైతే మటుకు వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వలేదు. ఏదైనా సరే మా పిల్లకి నేనే వస్తువులు చేసి ఇవి నీ దగ్గరే దాచుకో, ఏది చేయకు, ఎవరికి ఏది ఇవ్వకు అని చెప్పి దానికి వస్తువు రూపంగా ఇచ్చాను. కానీ డబ్బు రూపంగా అయితే మటుకు నేను వాళ్ళకి ఇవ్వలేదు. ఏదైనా నా పిల్లకి కావాలంటే 5,000 10,000 ఏదైనా అవసరానికి నేను ఇచ్చేదాన్ని. వాడుకొని సరదాగా ఉండండి. నెలకు వెళ్తే ఆ పిల్ల జాబ్కి వెళ్ళకపోతే వాళ్ళకి డబ్బులు కావాలి. జాబ్లో వెళ్ళకపోతే మటుకు ఇంట్లో ఉండకూడదు. కోళ్ళు అన్నదే ఇంట్లో ఉండకూడదు, కొడుకు ఉండాలి ఇంట్లో. ఏం చేస్తాడు కుర్రాడు? ఆడికి ఏ పని ఏది లేదండి. బ్యాంక్ అంటాడు, ఉదయం వెళ్ళిపోతాడు, మధ్యాహ్నం 1 గంటకు వచ్చేస్తాడు. ఇంకా మళ్ళీ ఇంకా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడు, ఇంట్లో పడుకొని ఉంటాడు. కానీ కోళ్ళ మటుకు తెల్లవారి ఇంట్లో పనులు చేసేయాలి, షాప్కి వెళ్ళిపోయి కష్టపడి వాళ్ళకి జీతం తెచ్చి మేపాలి, అంతే. ఇప్పుడు 23 ఏళ్ళు అంటున్నారు. 23 ఏళ్ళు ఇంత బలవంతంగా ఇంకా ప్రాణాలు తీసేసుకుంది. ఇంత కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రులుగా మీ దగ్గరకు వచ్చినా మీరు జాగ్రత్తగా చూసుకుంది కదా? చూసుకున్నాండి. ఆ అమ్మాయి అయితే అస్సలు వచ్చేది కాదండి. ఆ కుర్రాడు అంటే ప్రాణం అండి, చాలా పిచ్చి. ఆడు కొట్టినా తిట్టినా నేను రాను మమ్మీ, నేను అక్కడే ఉంటాను, నేను ఆడిని వదిలి రాను, ఏదైనా ఆన్నే వెనకేసుకొని వచ్చేది. వాళ్ళ అమ్మ నాన్న ఎన్ని తిట్టినా సరే రాముని నేనేమన్ను, నేను ప్రేమించాను, నాకు కావాలి, మీరేం అనొద్దు మమ్మీ అని చెప్పి 3 నెలల కాడు పనుకొని అమ్మ అందాక రెస్ట్ తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు, హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రెగ్నెంట్ కాదు. కానీ మాకు అనుమానం వచ్చింది. 3 నెలల వరకు అమ్మాయి అవ్వలేదు. అవ్వకపోతే ఒకవేళ అదేనేమో తీసుకెళ్ళి ఇంటి దగ్గర అప్పచెప్పారు వాళ్ళ డాడీ. రాము ఇలా 3 నెలలు వచ్చేసింది కదా, ఒకవేళ ప్రెగ్నెంట్ ఏమో మనం ఇంకా ఏం చూసుకోలేదు, అందాక మా అమ్మాయిని మీ దగ్గర జాగ్రత్తగా చూసుకోండి, రెస్ట్గా ఉంచండి అని చిలక చెప్పినట్టు చెప్పాం. మీకు ఏదైనా ఇబ్బంది అయింది అనుకోండి, డబ్బు రూపంగా ఏదైనా నన్ను అడగండి, నేను ఇస్తాను, అంతేగాని ఆ పిల్లని మీరు ఏం అనొద్దని నచ్చ చెప్పేసి వచ్చారు. కాలేజీలోనండి, సమతా కాలేజీలో చదివేవారు. ఆ కాలేజీ నుంచి ఫ్రెండ్స్ వల్లనండి ఏం పాడైంది ఫ్రెండ్సే. సుప్రియ అని అమ్మాయి, కావ్య అని అమ్మాయి అన్నీ కూడా ఆడికి అన్నీ చెప్పారు. ఇక వీళ్ళకి ఇలా షాపులు ఉన్నాయి, ఇలా సొంత ఇల్లులు ఉన్నాయి, మా ఇల్లు అడ్రస్ ఇచ్చి మా ఇంటికి తీసుకొచ్చి మప్పినో లేదా వాళ్ళిద్దరేనండి. సుప్రియ అనేది హరిప్రియ, కావ్య, వాళ్ళిద్దరి వల్లే నా పిల్ల పాడే. తల్లి నువ్వు పందిలా తింటావు. ఎంత ఇదండి, వచ్చి 2 రోజులు కూడా కాలేదు, నువ్వు వెళ్ళిపో షాపు పర్వాలేదు, నీకేమవ్వదు, కడుపుతో ఉన్న వాళ్ళు చెయ్యొచ్చు అన్న. ఆ తీరమ్మ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారు 3 రోజుల తర్వాత. వెళ్తే అమ్మ అది ప్రెగ్నెంట్ కాదమ్మా, PCD వచ్చింది, ఈ ట్యాబ్లెట్లు ఇస్తాను, ఇవి వాడేశాక అప్పుడు రండి, అప్పుడు మీకు గర్భిణి గురించి నేను చెప్తానని డాక్టర్ గారు చెప్పారు. అప్పుడు కూడా వాళ్ళ మనసు కరగలేదు. ఇప్పుడు నిన్న మీకు ఎన్ని గంటలకి? 8:10కి చెప్పారండి. ఉదయం మా అల్లుడు ఫోన్ చేశాడు 8:10కి. అత్తయ్య నా గురించి మీరు ఏడు చెప్పారు, ఇది నా దగ్గర ఇలా వాగుతుంది అని కేకలేస్తుందని చెప్పారు. చెప్తే మా అమ్మాయి అన్నది, వాగుతుందని ఏట్రా, నువ్వు ముందు ఏదన్నావో అది చెప్పు, మా అమ్మతో ఏటు చెప్తున్నావు, నేను ఏటు నీకు ఎగస్ట్రా మాట్లాడుతున్నానంటే ఈలోగా వాళ్ళ అత్త వచ్చేసింది. ఫోన్లోనే మాట్లాడి నేను పెడతాను, ఎందుకురా ఈ మాత్రం చిన్న గొడవకు ఆవిడ వరకు వెళ్ళిపోతున్నావు, నువ్వేం తిన్నంగా ఉండలేవేట్రా పండు పెట్టి, ఆవిడ ఇంక ఇదే అయిపోతారు. ఏమీ లేదండి వదిన గారు, గొడవ ఏం కాదని చెప్పేసి ఆవిడ పెట్టించేశారు ఫోన్. నిన్న ఉదయం 8:10కి మొదలయ్యిందండి. నాకైతే ఫోన్ రావడం 8:10కి వచ్చింది ఉంది ఫోన్లో.
8-10కి వచ్చింది. మరి ఏ తెల్లారిని మరి అత్త కొడుకు గొడవ పెట్టారో మనకు తెలియదండి. ఆ టైంలో అయితే వాళ్ళ మామగారు ఉండరు, తెలియలేదు. ఈ తల్లి కొడుకులే ఉంటారు. ఏ గొడవ పెట్టారో తెలియదు. 8-10కి చెప్పారు. ఎలా తిట్టుకుంటే ఏంటి ఇలా గొడవ అవుతుందంటే నువ్వే మధ్యలోకి వెళ్ళకమ్మా, వాళ్ళు 3 పిల్లలు చిన్నవి ఉంటాయి, నువ్వేమనకు సంధ్య ఫోన్ చేసే వరకు నువ్వు ఫోన్ చేసి మళ్ళీ ఇంక మనం పెద్దది చేయకూడదు, ఊరుకొని నేను రేపు వెళ్ళి మాట్లాడతానులే ఇంటికి వెళ్ళేసి అన్నారు వాళ్ళ డాడీ. అంతే. ఇంక మాకు ఈ 3 గంటలకి వార్త తెలిసిందండి. మధ్యాహ్నం 3కి బాబు అన్నయ్య గారు మీ అమ్మాయి డోర్ తీయట్లేదు, లోపల ఉండిపోయింది. ముందే తిట్టేసింది మా అమ్మాయిని, మీ అమ్మాయికి ఎంత పొగరేటు ఇలాగా అలాగా అని. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి రూమ్లోకి వెళ్ళిపోయి గడి ఎట్టేసుకుంది, తలుపు తీయట్లేదు, 15 గంట అయింది రాలేదన్న. అంటే మా తలుపులు బాదండి, ఎందుకు రాదు తలుపు కొట్టండి అంటే మా తలుపులు పాడైపోతుంది ఇప్పుడు మనిషి ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు, తలుపులు పాడైపోతాయి అంటే నీకు తలుపులు నేను ఏం చేసి ఇస్తాను, నా పిల్ల అంత పిరికిదాయి కాదు, అంత వేసుకున్న అంత ఇది ఏది లేదు, మీరు బాదండి. ఫోన్ పెట్టేసి 5 నిమిషాల్లోనే నా కూతురు ఉరేసుకుందని చెప్పిందండి. ఉన్నారు, అత్త ఉంది, మా ఉంది, మొగుడు ఉన్నాడు, ఉన్నది 2 గదులు వాళ్ళకి. డోర్ వేయనివ్వరాలు, ఎలాగా మా అమ్మాయి వెళ్ళిపోయిందన్న చెప్తుంది. మేము ఇంటికి వెళ్ళేసరికి హాల్లోనే మంచం మీద మా పెళ్లి ఫోటో, ఆ పిల్ల వస్తువులు అవన్నీ చూసుకుంది. ఈలోగా మరి ఆ పిల్లకి ఏ కష్టం పెట్టారో తెలీదు, ఆ గదిలోకి తీసుకెళ్ళిపోయి ఊరు వేస్తున్నారు. ఫోన్లో ఫోటో ఉంది, అసలు ఊరు వేసుకున్నట్టే లేదు, అది ఇక్కడ వరకు ఉంది, చున్నీ అన్నది కింద వరకు తగాలి, అసలు ఏది లేదండి. నా కూతురు నాకు కాకుండా చేసి అంటే ఎదుగొచ్చిన పిల్లకి మంచి వాడి చేతిలో మంచి అత్తాలేంటి అది అంతేనండి, ఎవరైనా అలాగా అనుకుంటారు. అమ్మాయి అయితే బాగా నమ్మించారండి ఫ్రెండ్స్ అయితేని, అంటే బేగా ఎవరు ఏదన్నా నమ్మేస్తుంది, మనసు మంచిది, అందుకు ఇంకా అలా నమ్మించి దాన్ని అలా చేస్తారు. ఇంకా ఎవరికి మనక అలా ఏటి పై కిందకే కాళ్ళు ఉన్నాయండి, మరి ఆవిడ వేసుకుంటే ఎలాగ అవుతుంది? ఇప్పుడు ఆవిడ వేసుకుంటే పై కాళ్ళు పైకి ఉండాలా, అలా లేదు, పైకి కాళ్ళు కిందకు ఉన్నాయి. అది బెడ్రూమ్లోనండి, వాళ్ళ బెడ్రూమ్లో. అమ్మాయి వేసుకుంటే ఎలాగుంది కేసు పెట్టాము. ఇంటికి వెళ్ళి వాళ్ళు మరి తన్నితో ఇంకా అసలు చంపడమే లేటు. నా కూతురు లేనిది ఆడెందుకు, ఆ అత్త ముండే ఎట్టిందండి, అంతా అత్త మామే, వాళ్ళిద్దరూ తప్ప ఇదేది లేదు. చాలా ఇదైపోయింది, కడుపు దేవేస్తుంది. ముందు రోజు నా కూతురు అంత సంతోషంగా బాగా మాట్లాడి ఇద్దరం కలిసి వెళ్ళాం ఇంటికి. చివరిగా మీతో మాట్లాడినది లాస్ట్ అదేనండి, వచ్చింది సన్ను బస్సు దిగా అన్నాడు, దిగేసి అలా నడుచుకొని వచ్చేస్తే నల్లపత్తనమే సన్ని అంటే, మమ్మీ వాళ్ళ ఒక్కరోజే నీతో వచ్చేది, నేను రేపు నుంచి నేను కనబడిన మమ్మీ అని ఒక్కటేనండి. ఒక్క మాట అన్నది నా కూతురు మరుసటి కనబడలేదు, ముందు రోజే చెప్పింది. కానీ ఇలా అయితే పెళ్ళిళ్ళు చేయాలన్నా కూడా కష్టమేనండి. అలాగైతే చేయకపోయిన ఒక బాధ, చేయకపోతే చేసుకున్నాను, చేస్తే ఈ బాధలు ఈ అత్త మామలతోనే ఇలాంటి ఇదే ఇలాంటి కొందరు తట్టుకొని ఎలాగో దూరం పోస్తే కొందరు ప్రాణం తట్టుకోలేక వాళ్ళని చేస్తున్నా తీరు చంపేసి వాళ్ళు చచ్చిపోయిన లెక్కలో చెప్తారు. ఇప్పుడు చూస్తే వాళ్ళే చంపేసి వేసుకుంటే కొందరు ఇప్పుడు పేడకి వేసుకుంటే ఏలబడుతుంది. మరి చూడండి అది ఫోన్లోను అలాగ ఉంది ఇప్పుడు ప్రపంచం మట్టిగా. సంధ్య బలవంతంగా ప్రాణాలు తీసుకుంది అనేది వినిపిస్తున్నప్పటికీ కూడా తను అంత పిరికిది కాదు, చాలా మంచిది. అబ్బాయిని ప్రేమించింది, పూర్తిగా అత్తారింటిపైనే తను ఇంకా లైఫ్ అంతా పెట్టుకుంది. అయినప్పటికీ ఇంకా మాకే ఏదైనా చిన్న చిన్న విషయాల్లో సర్ది చెప్పి నేను చూసుకుంటానమ్మా అనేది, కానీ ఈరోజు తను ప్రాణాలతో మిగలలేనటువంటి పరిస్థితి అయిపోయింది. 3 ఏళ్ల క్రితమే, అంటే 20 ఏళ్ల వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి పెళ్ళై 3 ఏళ్లకే ఇంత నరకం అనుభవించి తను చాలించాలనుకుంది. కానీ పోలీసులు అయితే మాకున్న అనుమానాల ప్రకారం కేసు దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయాలని ఆ తల్లి కోరుతోంది.